సామెతల గ్రంథము 28వ అధ్యాయం 11వ వాక్య భాగాన్ని చదువుకుందాం. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ప్రార్థన చేసుకుంటాం. జీవము కలిగిన తండ్రి, మీకు వందనాలైనా చదువుని వాక్యం బట్టి దృశ్యాలు మళ్ళా తిరిగి మీ చిత్తానుసారంగా సాహస సంఘముతో మాట్లాడండి. క్రీస్తును ప్రార్థించి ఏడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గమనించండి ప్రియులారా, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు. చక్కని మాట. అతిక్రమము అని చెప్పంటే దేవుడు చెప్పిన మాట వినకుండా ఉండటం, లేక అపరాధం. దాన్ని దాచిపెట్టి జీవిస్తే ఆ మనిషి జీవితంలో విజయం రాదంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందను. చక్కని మాట. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని చిత్తమును బట్టి ఒప్పుకున్న వారిని గురించి, అలాగే దాచిపెట్టిన వారిని గురించి చెప్పబోతున్నాను. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చూడండి. అతడు లోపలకు పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహాజీ, నీవు ఎక్కడ నుండి వచ్చితివి అని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎక్కడికి పోలేదు. వాడు తన యజమాని దగ్గరికి పోయి నిలిచుండగా, గెహాజీ, నువ్వు ఎక్కడ నుండి వచ్చితివి అని అడుగగా, నేను ఎక్కడికి పోలేదు. ఏం చెప్పినట్లు అని చెప్పంటే, అతను పోచి నేను తెలుసు, కానీ ఆయన అబద్ధం ఆడుతున్నాడు అన్నమాట. అబద్ధం ఆడుతున్నాడు, అతిక్రమిస్తున్నాడు అన్నమాట మాటని. అందుకని అక్కడ అంటున్నాడు, వాక్యమును ముందు చెప్పాను నేను, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాచిపెట్టువాడు వర్ధిల్లడు. దైవజనుడు, దైవదాసుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు అనేటటువంటి ఆలోచన అతనికి వచ్చి ఉంటే ఒక రకంగా ఆ యొక్క విధానాన్ని ఆ విధంగా చేసేవాడు కాదేమో. కానీ ఇక్కడ ఏమన్నాడంటే, నీ దాసుడని నేను అసలు ఎక్కడికి వెళ్ళలేదయ్యా అని చెబుతున్నాడు. దేవుని దాసుడు చెబుతున్నాడు, చక్కని మాట చెబుతున్నాడు. చదువు. అందుకు ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా లేదా. చక్కని మాట. నువ్వు వెళ్ళేవే, ఎక్కడికి వెళ్ళావో నాకు తెలుసు. ఆ మనుషుడు నాడే రథం దిగి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీతో కూడా నా ఆత్మ ఉంది, నీతో కూడా నేనున్నాను, చూస్తానే ఉన్నాను అంతా కూడా. అదే అన్నారా లేదా? నీతో కూడా నా ఆత్మ ఉండలేదా అని అన్నాడు. తర్వాత ఏమన్నాడంటే, ధనము, ధాన్యము, గృహాలు అవన్నీ సమకూర్చడానికి ఇదా సమయం, ఎందుకు ఇలా చేశావు అంటాడు. అంటే దాని అర్థం ఏంటి ప్రియుల? దేవుని నామమును బట్టి నయమాను కుష్ఠరోగి తన దేశం నుంచి వచ్చాడు. అక్కడ పనిపిల్ల చెప్పిందనమాట. ఆ పనిపిల్ల ఇశ్రాయేలు దేశం నుంచి తీసుకొని పోబడినటువంటి బిడ్డ పనిచేస్తూ ఉంది అక్కడ. నా యజమానుడు గొప్ప కార్యములు చేస్తున్నాడు, కానీ కుష్ఠరోగంతో బాధపడుతున్నాడు కదా. సైన్యాధిపతి దేవుడు అతని ద్వారా గొప్ప కార్యాలు చేస్తారన్న సంగతి వింటూ ఉన్నాను, కానీ అతను రోగంతో బాధపడుతున్నాడు కదా. నేను చెప్తున్నాను అమ్మా, ఈ రోగం పోవటానికి మా దేశంలో భక్తులు ఉన్నారు, ఆయన ప్రార్థన చేస్తే ఈ రోగం పోతే అక్కడికి వెళ్ళే అవకాశం నీ యొక్క యజమానులకి చెప్పమ్మా అని చెప్పి ఆ పిల్ల చెప్తుంది నయమాన్ భార్యకు అనమాట. ఆమె విశ్వసించింది. కారణం ఏంటంటే, ఆమె యొక్క భర్త ఆరోగ్యవంతుడు అవుతాడనే ఒక చక్కని మాట చెప్తుంది కనుక అందుకు విశ్వసించింది. అందుకని చెప్పింది అనమాట, అయ్యా దయచేసి నువ్వు ఇశ్రాయేలు దేశంలో భక్తులు ఉన్నారంట, నీకోసం ప్రార్థన చేస్తే
నువ్వు బాగుపడతావంట, మంచి ఆరోగ్యం వస్తుందంట, మామూలు స్థితి వస్తుందంట అని చెప్పి అమ్మాయి చెప్తుంది. కారణం ఏంటంటే ఇశ్రాయేల్ దేశం నుంచి వచ్చిన అమ్మాయి కదా, ఇశ్రాయేల్ దేవుడు గొప్పవాడు కదా, అది నాకు తెలుసు, అందుచేత నువ్వు అక్కడికి వెళ్ళి అవకాశం కల్పించుకో అని చెప్తే రాజుకు చెప్పాడంట. సంగతి ఇశ్రాయేల్ దేశంలో ఈ రోగాన్ని బాగు చేసేవారు ఉన్నారంట, రాజా నేను అక్కడ పోవటానికి ఒక అవకాశం కల్పించు అని చెప్పి రాజు ఆజ్ఞ లేకుండా వెళ్ళకూడదన్నమాట. రాజు కూడా ఏం చేశాడంటే అతను పంపించాడు, అక్కడికి పోయాడు. అక్కడికి ఆయన భయపడ్డాడు, బాధపడ్డాడు. రోగాన్ని బాగు చేయడానికి రాజు దగ్గరికి వెళ్ళాడు ఇతను. రోగాన్ని బాగు చేయడానికి నేనేం దేవుణ్ణి అనుకున్నావు, ఎందుకు ఇలా రాశాడు ఇతను, కక్ష పోని కయ్యానికి కాలు దూగుతున్నాడు అనేటటువంటి మాటలో ఏం చేశాడంటే ఆ సంస్థానంలో వినిపించాడు అన్నమాట, పెద్ద గరిచేసాడు అన్నమాట. ఈ మాట ఎలీషా గారికి తెలిసిపోయింది. ఎలీషా గారు అంటే ఒక మనిషిని పంపించాడు అన్నమాట. అయ్యా నువ్వు భయపడవద్దు, బాధపడవద్దు, అతన్ని నా దగ్గరికి పంపించునైనా అని చెప్పాడు. ఏం చేయమన్నాడు, అతను నా దగ్గరికి పంపించమన్నాడు. దేవుని చిత్తమున్నట్టు ప్రియ దేవుని పిల్లలారా, నయమాను ఎలీషా దగ్గరికి రావటం జరిగింది. ఎలీషా గారు చూసి వెంటనే నీతో ఒక మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినో, నువ్వు యార్దాను నదికి పోయి నీవు 7 సార్లు మునుగు, శుభ్రంగా బాగుపడతావు అని అన్నాడు. ఈ మాటకి ఇతను సైన్యాధిపతి కనుక బాధ వచ్చిందంట. దేవుని చిత్తును బట్టి ప్రియా దేవుని ఇప్పుడు ఆలోచించండి, దేవుని యొక్క వాక్య ప్రకారంగా ఆయన యొక్క ఆలోచన వేరుగా ఉంది, దైవజనుని ఆలోచన వేరుగా ఉంది. వచ్చి శరీరం అంతా తడిమి ప్రార్థన చేస్తాడు నేను అనుకున్నాను, కానీ ఇలాగ మాట్లాడుతానేంటి, మన దేశంలో చాలా నదులు ఉన్నాయి కాబట్టి వాటికంటే నేర్స్ అనేది గొప్పదా ఏంటి అని చెప్పి తిరస్కరించి వెళ్ళిపోతున్నాడంట. అతని పనివారిలో ఒక్కడు మాట్లాడాడంట, అయ్యా ప్రవక్త ఏమన్నాడు, స్నానం చేయమన్నాడయ్యా, శుద్ధుడు కమ్మన్నాడయ్యా, ఒకవేళ ఇంత ధనవియ్యి అంటే ఇచ్చేవాడువే, ఇంత ఆస్తి ఇయ్యి అంటే ఇచ్చేవాడు, చాలా తెచ్చావు కదా, ఇప్పుడు ఏది కోరుకోలా దైవజనుడు, నువ్వు పోయి స్నానం చేయి, శుద్ధుడు కమ్మన్నాడు, ఆరోగ్యవంతుడు అమ్మన్నాడు, 7 సార్లు మునగమన్నాడు. ఇందులో ఏమైనా వ్యతిరేక భావంతో కూడిన మాట ఉందా ఆలోచించు అని చెప్పంటే అప్పుడు అర్థం చేసుకున్నాడు. వెంటనే ఏం చేశాడు తెలుసా, వెళ్ళిపోయి స్నానం చేయడానికి సిద్ధపడ్డాడు. కానీ చాలా ధనం అడిగాడంట, ఇదేమన్నా తీసుకుంటావు, నాకు అవసరం లేదు అన్నాడంట. నువ్వు పోయి బాగుపడన్నా, నేను బాగుపడతానన్నా నా యొక్క నమ్మకం, నా యొక్క పనివాడు చెప్పాడు, నాకు ఏం దాని నేను మునుగుతాను, బాగుపడతాను అయినా, కానీ నీ కోసం బహుమానంగా ఇవ్వాలని చెప్పి అనుకున్నటువంటి ధనాన్ని తీసుకుంటావా అని అడిగాడంట. ఏం అవసరం లేదన్నాడంట. ఎవరు, ఎలీషా గారండి. ఎలీషా గారిని అడిగాడు, ఇది తీసుకుని ఆయన బహుమతిగా అని చెప్పి. నేను ఎలాగో యోర్దాను నదికి పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాలేను, అక్కడ పోయి నేను అక్కడ బాగుపడతాను అనుకుని, అయినా ఇక్కడ నుంచి కొంచెం మట్టి తీసుకుపోవటానికి నాకు ఆధిపత్యం అధికారం మీ రాజుతో మాట్లాడేవమన్నాడు. అలాగే మాట్లాడతారు పో అన్నాడు. గ్యాజీ అంత కనిపించాడు, ఎంత ధనం తీసుకొచ్చాడు, ఎంత బంగారం తీసుకొచ్చాడు, ఎన్ని చొక్కాలు తీసుకొచ్చాడు, ఎండు వస్త్రాలు తీసుకొచ్చాడు, ఇవన్నీ చూశాడు అన్నమాట. ఎందుకంటే ఈయన పనివాడు కదా, ఆయన దగ్గర శిష్యుడు కదా, ఏమేమి ఇవ్వాలని చెప్పి అనుకున్నాడో నా యొక్క యజమానుడికి, నా యొక్క దైవజనుడికి అని చెప్పి అక్కడ పోయి ఎత్తుక్కున్నాడంట. ఎత్తుక్కుంటే సేనారు వస్త్రాలు ఉన్నాయి, ఎండ ఉంది, బంగారం ఉంది, ఈయన వెళ్ళిపోయాడు. ఇక అంతే. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే చూసినటువంటి ఇతనికి మనసులో అభిప్రాయం, ఆశ కలిగిందన్నమాట. ఏం ఆశ కలిగింది, ఏ విధంగానైనా సరే నా యొక్క యజమానుడు దీన్ని తిరస్కరించాడు, లేక నా దైవజనుడు దీన్ని తిరస్కరించాడు, నేను తిరస్కరించిన దీన్ని నేను తీసుకోవటానికి పరిగెత్తుకుపోయి అతను కలుసుకుని కొంత సహాయం అడుగుదాము అని చెప్పి అనుకుని ఏం చేశాడంట, ఈయన బయలుదేరి వెళ్ళిపోయాడు. ఈయన బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆయన అనగా తన యొక్క శిష్యుడిగా ఉన్నటువంటి దైవజనుడు ఉన్నాడే ఎలీషా గారు, ఎలీషా గారు ఆత్మ అంట ఏం చేస్తాడో చూద్దాం అనుకుందంట.
ఎవరో మనసులో ఆలోచించాడు కదా. ఆ మనసులో తెలిసేది దేవుడు, అలాగే మనసులో తెలిపించేది దేవుడు. అలాగే దైవజనులకు కూడా అతని దగ్గర ఉండేవారి యొక్క మనస్తత్వాలన్నీ కూడా తెలుసు. అతని యొక్క ఆలోచించే ప్రతి ఆలోచన వింటూ ఉన్నాడు ఆయన. ఆలోచించే ఆలోచన తన మనసులో ఆలోచించే ఆ యొక్క దరిద్రపు ఆలోచన కూడా తెలిసిపోయింది. వెంటనే ఏం చేశాడంటే బయటికి వెళ్ళాడంట. ఇప్పుడు అతను బాబు అని చెప్పాడు. సరిపో అన్నాడంట. విషయం అది. ఈయన బైక్ గబగబా వెళ్తున్నా సరే ఈయన ఏం చేశాడంటే ఆత్మానుసారంగా వెంటనే ప్రయాణం చేశాడంట. ఎవరో ఎలీషా గారండి. ఎలీషా గారు కూడా ప్రయాణం చేశాడు. నా ఆత్మ నీతో కూడా రాలేదా అన్నారా లేదా? ఆయన ఆత్మ పంపించాడు. ఎవరి దగ్గరికి? గాజీ అంటే పంపించాడు అనమాట. పరిగెత్తుకుని పోయి అతను రథను కలుసుకుని, బాబు ఆగండి, ఏంటి ఆయన అనుకుంటూ వచ్చాడు. ఇప్పుడే నూతనంగా, అబద్ధం కూడా చెప్తున్నాడు అండి, ఇప్పుడే నూతనంగా నా యజమాని దగ్గరికి కొంత బంధువులు వచ్చారు, వాళ్ళకి కొంచెం సహాయం కావాలని చెప్పి కోరుకుంటున్నాడు కనుక ఎంత తీసుకుపో, కొంత ఏంటి, కొంత బంగారము, వస్త్రాలండి, చక్కని వస్త్రాలు, దేవుని స్తోత్రం కలుగున తీసుకొచ్చాడు, ఇంట్లో పెట్టాడు, వచ్చాడు అన్నమాట. అప్పుడు చెప్తున్నాడు, నువ్వు ఆశించింది భయంకరం కదా. ఇప్పుడు 27 వచనం చూడండి. కాబట్టి నయమానుకు కలిగిన కుష్ఠి నీకును నీ సంతానానికి నీ తరతరములకు అంటియుండునుగాక అన్నాడంట. ఆయన చెప్పగా వారు మంచు వలె కుష్ఠరోగి అయ్యి సన్నిధి నుండి బయటికి వెళ్ళిపోయాను. భయంకరం. వర్ధలడు, అతిక్రమలు దాచిపెట్టువాడు వర్ధలడు, కానీ ఒప్పుకొని విడిచిపెడితే కనికరం పొందుతారండి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. దేవుని స్తోత్రం కలుగును గాక. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చూడండి. అయ్యో నేను పాపము చేసిని, దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావుకున్నట్లు దేవుడు నీ పాపాన్ని పరిహరించాడు. ఎందుకన్నాడు? అయ్యో నేను పాపం చేశాను అన్నాడు. అంటే తను చేసిన అపరాధాన్ని ఒప్పుకున్నాడు అన్నమాట. తను చేసిన పాపాన్ని ఒప్పుకున్నాడు. అయ్యో నేను పాపం చేశాను. అతిక్రమాలు దాచిపెట్టువాడు పట్టాడు. దేవుడు వెంటనే అంటున్నాడు, నాతాను నీ పాపమును దేవుడు పరిహరించను. ఇది అవసరం మనకు. ఆ మాట ముఖ్యం అన్నమాట. నీ పాపమును దేవుడు పరిహరించను. ఎందుకని? ఒప్పుకున్నాడు కనుక. అయ్యో నేను పాపం చేశాను అని చెప్పి. నువ్వేం చేసావు నాయనా? అక్కడ అంటున్నాడు, ముందు వాక్యాల్లో ఉంది, నువ్వేం చేశావు తెలుసా? చేసింది మంచిదేనా? ఉరియా భార్యను నీకు భార్యగా ఉండునట్లు ఉరియాను ఏం చేశావు? సైన్యానికి పంపించావు. ఆ తర్వాత అతన్ని ముందు లైన్లో పెట్టావు, అతన్ని చంపించావు, తర్వాత అతను భార్యను తీసుకొచ్చుకున్నావు. మంచిదేనా ఇది? ఇంకొకటి అక్కడ కథ కూడా చెప్పాడు నాతన్ గారు. ఏమని చెప్పాడంటే, ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి, ఒక్కడికి 1 ఆడగొర్రె ఉంది. 100 గొర్రెలు కడిగిన మనుషుడు ఆ యొక్క 1 గొర్రెను తీసుకోవటానికి ఆశపడి అతన్ని చంపించి అది అపహరించి తీసుకున్నాడు. అటు మనుషుడికి ఏం శిక్షిస్తావంటే, అట్టి మనుషుడు మరణమునకు పాత్రుడు అన్నాడు దావీదే. అప్పుడు అంటాడు, ఎవరో కాదు ఆ మనుషుడు, నువ్వే అన్నాడు. అప్పుడు అంతా చెప్పాడు అనమాట. ఆ మనిషి ఎవరనుకుంటున్నావు? ముందు ఉందలేండి ఇది. ఆ మనుషుడు ఎవరనుకుంటున్నావు? నువ్వే. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్పుడు అదంతా చెప్పుకొచ్చాడు అన్నమాట. అంత చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు, అయ్యో నేను పాపం చేశాను. అప్పుడే 51వ కీర్తన నేను పాపం చేశాను అక్కడ రాశాడు. 51వ కీర్తన రాసినప్పుడు వాక్యంలో నాతాను ప్రవక్త బోధించినప్పుడు రచించిన దైవజ్ఞానం అంటాడు. అక్కడేమంటాడు, అయ్యో నేను పాపంలో పుట్టుతని, పాపంలో నేను నా తల్లి నన్ను గర్భం ధరించను. ఈ విధంగా తన యొక్క జీవితాన్ని భయంకరంగా
దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు అన్నమాట. వాక్యం చెప్పే సత్యం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్తెలడు. కానీ ఒప్పుకున్నాడు, విడిచిపెట్టడానికి సిద్ధపడుతున్నాడు, కనికరం పొందాడు అంతే. నువ్వు ఒప్పుకున్నావు కనుక నీ దేవుడు నీ పాపమును పరిహరించను. అది అతిక్రమం దాచిపెట్టల. నేను పాపం చేశాను ఆయన, నిజమే అంత చేశాను, నువ్వు చెప్పిన నేను చేసిన దరిద్రుడు, నేను నా దేవుడికి ఇతరంగా పాపం చేశానయ్యా అని నాతాను ప్రవక్త దగ్గర ఒప్పుకున్నాడు. వెంటనే ఉన్నాడంటే అయితే నీ దేవుడు నీ పాపమును ఒప్పుకున్నావు కనుక నీ పాపమును ప్రాయశ్చిత్తం కలిగించాడు, పరిహారం చేశాడు అని చెప్పి అన్నాడు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. క్రీస్తు యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి ఈరోజు దేవుని వాక్యం చక్కగా విన్నాం. అతిక్రమం దాచిపెట్టాడు వర్తెలడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. 32 కీర్తన మొదటి వచనం చదవండి. తన అతిక్రమములకు పరిహారము పొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినవాడు ధన్యుడు. చక్కని మాట ఏమా. మొట్టమొదటి మాట ఏంటి? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రెండో మాటగా చూస్తే 2వ వచనంలో యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. స్తోత్రం కలుగును గాక. ఈ చక్కని మాట కూడా ఆయన రాశాడు అనమాట. మొదటగా ఏమంటున్నాడు? తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. రెండవది, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగునగా. నువ్వు ఒప్పుకున్నావు గనక, అయ్యో నేను పాపిని అని చెప్పి అన్నావు గనక దేవుడు నీ పాపమును పరిహరించాడు. గెహాజీ ఏం చేశాడంట? ఒప్పుకున్నాడా? ఒప్పుకోలా. అందుకే అతనికి ఏం జరిగింది? ఒప్పుకోని అందున ఎక్కడి నుంచి వస్తున్నావు గెహాజీ అని చెప్పంటే, నాయన నన్ను క్షమించు నాయనా, నా బుద్ధి భయంకరమైనటువంటి మనస్తత్వానికి నడిపించింది, నేను పోయి అవన్నీ తీసుకొచ్చుకున్నాను, దయచేసి నన్ను క్షమించు, నా పాపం పరిహారం కలిగించి ఆ యొక్క మార్గం తిరుగునైనా అని చెప్పంటే బాగుండేది. ఒప్పుకున్నట్టయితే ఎవరి దగ్గర? దైవజనుని దగ్గర తన పాపాన్ని ఒప్పుకున్నట్లయితే పరిహారం దొరికేది. ఒప్పుకోలా. నేను నీ సేవకుడనైనా నీ దాసుడనైనా నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాడు. ఎక్కడికి వెళ్ళలేదు అంటే ఏంటి? ఒప్పుకోలా. పాపాన్ని ఒప్పుకోకుండా దాన్ని దాచిపెట్టుకున్నాడు. అందుకని తన జీవితంలో వర్ధలేదు. తన జీవితం భయంకరం. ఇంక జీవించాడండి, చాలా కాలం జీవించలేదు అనుకున్నారా? ఇంక జీవించాడు. ఎలా జీవించాడు అని చెప్పంటే, ఏది ఆశించావో, ఒక మనుషుడు దేనికోసం వచ్చాడో అది పోగొట్టుకున్నాడో, అతను 7 మార్లు మునిగాడు, శుభ్రంగా అయిపోయాడు అనమాట. ఆ మనుషుడు ఏది పోగొట్టుకున్నాడో, నువ్వు ఆ మనుషుని దగ్గర ఏదైతే ఆశించావో ఆ మనుషుని దగ్గర తీసుకొచ్చిన దాన్ని బట్టి నీకు, నీ యొక్క కుటుంబానికి, ఇంకా పుట్టవ తరముల వారికి ఏం జరుగుతుంది తెలుసా? నయమానుకు కలిగిన కొస్తి వచ్చేస్తాను అన్నాడు. అంత వెంటనే ఆయన సన్నిధిలోనే ఏం చేశాడంట? తెల్లని కుష్టి రోగం కలిగిన వాడై బయటికి వెళ్ళిపోయాను. అంతే. ఇంకొక విషయం ఏంటంటే, కుష్ఠరోగం కలిగిన వారు దేవుని సన్నిధిలో నిలవటానికి వీళ్ళేదన్నమాట. ఇశ్రాయేల్ ఆచార ప్రకారంగా అన్నమాట. భక్తుడు ఉన్న స్థలం దేవుని సన్నిధి, భక్తుడు ఉన్న స్థలం దేవుని మందిరంతో సమానం అన్నమాట. వెంటనే వెళ్ళిపోయాడండి, పరుగెత్తేశాడు. అంతే. క్రీస్తు దేవుని బిడ్డలు అలా ఆలోచించండి. ఈరోజు దేవుని బిడ్డగా జీవిస్తున్న మన జీవితాల్లో ఉన్న అతిక్రమాలు ఏదైనా ఉంటే ఏం చేయాలంట? మొట్టమొదట వాటిని విడిచిపెట్టడం మంచిదంట. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందను. మొట్టమొదట యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. తన పాపను ప్రాయశ్చిత్తం ఉన్నవాడు ధన్యుడు. ఆ చక్కని మాట. పాపం ప్రాయశ్చిత్తం దావీదు పొందాడు. అతిక్రమాన్ని విడిచిపెట్టాడు, ఒప్పుకున్నాడు కనుక ప్రాయశ్చిత్తం కలిగింది. ఆయన బ్రతికాడు, జీవించాడు, క్షేమంగా ఉన్నాడు. కొన్ని సమస్యలు వస్తాయని చెప్పినాను సరే, దేవుని చిత్తాన్ని బట్టి చక్కని రాజ్యం ఎంతకాలం చేయాలో దేవుని నిర్ణయం ప్రకారంగా 40 సంవత్సరాలు అంతకాలం చేసేసాడు దావీదు. యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా,
ఈ సమలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం విన్నాం. యెహోవా చేత నిర్దోషి లేక దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడును. రెండవది, ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. కనుక మన మనస్సులో దేవునికి వ్యతిరేకమైన భావాలు లేకుండా జీవిస్తూ ఆయన ఆశీర్వాదాలు మనం పొందుదాం. దేవుడు మాటలు దీవించను కాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగిలిన తడిపి కొందనాలు ఆయన. కొద్ది నిమిషాలు మళ్ళీ తిరిగి మాటలు మేము విన్నాం నాయన. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్తిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టాడు కనికరం పొందును. దావీదు ఒప్పుకున్నాడు, విడిచిపెట్టాడు, కనికరం పొందగలిగాడు నాయన. గాజీ ఒప్పుకోలేదు నాయన, భయంకర స్థితికి నడిపించబడ్డాడు. ఈ వాక్యం మేము విన్నాం. ఈరోజు నీ బిడ్డలుగా జీవిస్తున్నాం. మా అందరి జీవితాల్లో ఆత్మలో కపటం లేకుండా జీవించే శక్తి ప్రతి బిడ్డకు దయచేయి. నీ ఆశీస్సులు పొందే కృప ప్రతి వారికి దయచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ప్రభువును ప్రేమించే బిడ్డలకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.